ఏపీలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ఎన్టీఆర్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి ఇప్పటికే చేరుకుంది. ఇక పోలింగ్ ప్రక్రియకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేశామంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఇప్పుడే పరిశీలించారు. అలాగే ఎన్నికల సామాగ్రి ఏదైతే ఉంటుందో బ్యాలెట్ బాక్సుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సిబ్బందితో మాట్లాడి ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు అలాగే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పరిశీలన అనేది చేపట్టడం జరుగుతోంది. అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ల పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే బ్యాలెట్ పేపర్ల పరిశీలనతో పాటుగా అన్ని డివిజన్లకు వెళ్లేటువంటి ఏదైతే పంపిణీ ఉంటుందో పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినంత వరకు కూడా అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. సార్ చెప్పండి, మొత్తంగా ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు, అలాగే సామాగ్రి పంపిణీ అంతా ఎప్పటికి పూర్తవుతుంది, ఎలక్షన్ ఇదంతా కూడా ఎంతవరకు వచ్చింది? మనకు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తంగా 112 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీనికి కావాల్సిన అన్ని సామాగ్రి ఏర్పాట్లు జరిగి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి తిరువూరు, ఇంకొకటి నందిగామ, అలాగే ఇంకోటి విజయవాడ. సో ఈరోజు విజయవాడలో చూస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్క పోలింగ్ ఆఫీసర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్ వచ్చి ఈరోజు మెటీరియల్ తీసుకుని ఇక్కడే చెక్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. చెక్ చేసి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ సీక్వెన్స్ కరెక్ట్గా ఉందా, అట్లాగే ఇదైతే మన బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి దాంట్లో సీక్వెన్సింగ్ కరెక్ట్గా ఉందా, అలాగే మెటీరియల్స్ అన్ని ఉన్నాయని చూసుకొని ఏదైనా లోపం ఉంటే ఇక్కడే అది రెక్టిఫై చేసుకొని కరెక్ట్ మెటీరియల్ తీసుకురావడానికి వెరిఫై చేసుకుంటున్నాము. వీళ్ళు ఒకసారి చెక్ చేసుకున్నాక వాళ్ళు రూట్ ఆఫీసర్స్ ఉంటారు, రూట్ వారికి వాళ్ళు బస్సులోకి వెళ్ళిపోతారు. వెళ్తున్నప్పుడు అలాగే అక్కడ పోలింగ్ జరుగుతున్నప్పుడు రేపు ఈవినింగ్ పోలింగ్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా వాపస్ వచ్చే వరకు మొత్తం పోలీస్ సెక్యూరిటీతో బందోబస్తుతో పాటు ఎస్కార్ట్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఎక్కడ సెక్యూరిటీ ఇష్యూ లేకుండా మన జిల్లాలో ప్రశాంతంగా ఈ ఎలక్షన్ జరపడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. టోటల్ గా వెబ్ కాస్టింగ్ లో జరుగుతుంది ఎలక్షన్ అని చెప్తున్నారు. ఎన్ని అంటే ప్రతి సెంటర్ లో కూడా ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు అనేవి జరిగాయి? పోలింగ్ జరుగుతున్నప్పుడు ఉన్న 112 పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది. దాన్ని లైవ్గా అక్కడ ఆర్ఓ గారు, ఎలక్షన్ కమిషన్ అట్లాగే ఇక్కడ డిఓ ఆఫీస్లో కూడా చూడడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాం కమాండ్ రూమ్లో. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే దాన్ని అటెండ్ చేసి సెక్యూరిటీ టీము అలాగే మన మ్యాజిస్ట్రేట్ టీం దాన్ని అటెండ్ అవుతారు. సో ఇది 100% వెబ్ కాస్టింగ్లో జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడ ఇది అవాంఛనీయ ఘటనలు ఏమైనా జరిగే అవకాశం లేదు. సో అట్లా ఏమైనా జరగడానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని వెంటనే దాన్ని పసిగట్టి దాన్ని అరగట్టడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఓటర్స్కి కూడా నా విన్నపం ఏంటంటే దయచేసి వచ్చి మీ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోండి. ఎవరు ఓటుని వేస్ట్ చేసుకోకండి. ఒక ప్రశాంతంగా మంచి ట్రాన్స్పరెంట్ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాంట్లో ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనాలని కోరుతున్నాను. కొన్ని సెంటర్స్ సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి. అంటే జనరల్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే ఈ ఎలక్షన్స్ కి సంబంధించి అంతగా ఉండదు, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఓటింగ్ వస్తుంటారు కాబట్టి. సో సమస్యాత్మక కేంద్రాలు ఏమైనా గుర్తించారు? ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు అయితే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ సమస్యాత్మక కేంద్రాలు లేవమ్మా. అయినప్పటికీ 100% వెబ్ కాస్టింగ్ లో అయితే కవర్ చేస్తున్నాము. సో ఏమాత్రం ఈవెన్ డౌట్ వచ్చినా కూడా అక్కడ మన సెక్యూరిటీ టీం ఉంటారు, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, అలాగే ఎక్కడైతే 112 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలకి సంబంధించి పూర్తిగా వెబ్ కాస్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. అలాగే ఎక్కడైతే ఈ రోజు ఎలక్షన్ కి కావాల్సినటువంటి సామాగ్రిని తీసుకువెళ్లి రేపు ఎలక్షన్ జరిగి ఎలక్షన్ నుంచి తిరిగి ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తిరిగి స్టోర్ చేసే వరకు కూడా పూర్తిగా సెక్యూరిటీ తోటి చేపట్టడం జరిగిందని చెప్తున్నారు. మొత్తంగా అన్ని కేంద్రాల వద్ద కూడా భారీ భద్రతా నిఘా మధ్య ఈ పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా సిద్ధం చేసినట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చెప్తున్నారు. రేపు ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ ప్రారంభం కావడానికి ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తోంది. కెమెరా పర్సన్ తేజతో కాంతి, HM TV, విజయవాడ.